సాయి గారు నమస్తే. ఇప్పటిదాకా మనం ప్రపంచ వాణిజ్యానికి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది వాణిజ్యం మీద అని చెప్పుకున్నాం. ఇప్పుడు భారతదేశానికి ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది? ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ ట్రయాంగులర్ వార్లో, అంటే ఇజ్రాయెల్ స్టాండ్ తీసుకున్న అమెరికా, కానీ 3 దేశాలు ఇక్కడ కొట్టుకుంటున్నట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎలాంటి ఇంపాక్ట్ భారతదేశం మీద ఉండబోతుంది ట్రేడ్ పరంగా? యాక్చువల్లీ 2023లో G20 సమ్మిట్ భారతదేశంలో జరిగింది. భారతదేశంలో జరిగినటువంటి G20 సమ్మిట్లో ఒక కీలకమైన ప్రపోజల్ వచ్చింది. అదేంటంటే ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ అని. ఇది చాలా ఇంపార్టెంట్ అంశము. నిజానికి దీని గురించి ఎవరు అసలు చర్చించట్లేదు, తెలుగులో అసలు లేదు దీని గురించి ఎక్కువ చర్చ. ఇది ఏంటంటే హెడ్లైన్స్ కి భిన్నంగా జరుగుతున్నటువంటి అంశం ఇది. 2023లో ఈ కారిడార్ ప్రపోజల్ వచ్చింది. మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్. సో అంటే ఏంటంటే భారతదేశం నుంచి యూరోప్ కి కనెక్ట్ చేసే ఒక కారిడార్ ఇది. ఈ కారిడార్ లో ముఖ్యంగా సీ రూట్స్ ఉంటాయి, ఓషన్ నుంచి వెళ్ళే షిప్ రూట్స్ ఉంటాయి. దీంట్లో రైల్ నెట్వర్క్ ఉంటుంది, రోడ్ నెట్వర్క్ ఉంటుంది, కేబులింగ్, అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థ ఉంటుంది. ఇవన్నీ కలిపి యూరోప్ ని, భారత్ ని కలిపేటువంటి ప్రాజెక్ట్ ఇది, ఇంటిగ్రేట్ చేయడం. నేను ఎక్కడెక్కడ అనేది నేను చెప్తాను. దానికంటే ముందు అసలు దీని ఇంపార్టెన్స్ తెలియాలి. బేసికలీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంతకు ముందు వీడియోలో అది యాక్చువల్లీ డిస్క్రిప్షన్ లో పెడితే బాగుంటుంది, ఆ వీడియో లింక్ కూడా. ఆ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, కొన్ని చోక్ పాయింట్స్ ఉన్నాయని చెప్పాం. ఒకటి పర్షియన్ గల్ఫ్ లో ఉన్నటువంటి చోక్ పాయింట్ ఇక్కడ. బేసికలీ ఇప్పుడు చూస్తే మామూలుగా యూరోప్ నుంచి వచ్చే ట్రేడ్ రూట్స్ ఇలా వస్తాయి. ఇక్కడ ఒక చోక్ పాయింట్ అంటారు, ఇది గల్ఫ్ ఆఫ్ ఈడెన్ లో. ఇక్కడ కట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ యమన్ రిబల్స్ ఉంటారు, వీళ్ళు హూతీస్ ఉంటారు. అండ్ ఇక్కడ ఇప్పుడు ఇరాన్ తో యుద్ధం అవుతుంది కాబట్టి ఇక్కడ ఇరాన్ ఉంటుంది. ఇరాన్ తో యుద్ధం అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇటు నుంచి వెళ్ళాలన్నా సీ రూట్ లో ప్రాబ్లం ఉంటుంది. బట్ అమెరికా, ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చేదంతా కూడా ఇక్కడ నుంచి వస్తుంది. ఈ సూయిజ్ కెనాల్ నుంచి మామూలుగా ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. సో ఓన్లీ సీ రూట్ లోనే ట్రేడ్ జరుగుతోంది ఇప్పటి వరకు అయితే. కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఖర్చు కూడా ఎక్కువనే ఉంది. ఈ ఖర్చుని తగ్గించుకోవాలి, ముఖ్యంగా టైం ని తగ్గించుకోవాలి, లాజిస్టికల్ ఎక్స్పెన్సెస్ ని తగ్గించుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఈ మిగతా ఫోర్సెస్ ని మనము తగ్గించాలి. అంటే బేసికలీ చోక్ పాయింట్ పెట్టుకుని ఎవడో ఎక్కడి నుంచో పైరేట్స్ బెడదా, లేకపోతే ఈ రెబల్స్, లేకపోతే హూతీస్ లాంటి టెర్రరిస్ట్ల అటాక్లు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. ఇట్లాంటి అన్ని ఉన్న నేపథ్యంలో వీటికి ఆల్టర్నేట్ ఒక వ్యవస్థను బిల్డ్ చేసుకోవాలనే ఉద్దేశంతో 2023లో G20 సమ్మిట్ భారతదేశంలో జరిగినప్పుడు ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు. దాన్ని అప్రూవ్ చేసుకున్నారు. ఇందులో ఇన్వాల్వ్ అవుతున్న దేశాలు ఏంటి అంటే, యూరోప్ దేశాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి, అండ్ గల్ఫ్ దేశాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి. భారతదేశంతో కలిపి ఇది జరుగుతోంది. ఇది ఏంటంటే చైనాని చెక్ పెట్టడం కోసం. చైనాకి ఆల్రెడీ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరుతో వాళ్ళు పెద్ద వ్యవస్థ చేస్తున్నారు కాబట్టి దానికి ఆల్టర్నేట్ గా ఇది తీసుకొస్తున్నారు. ఇందులో భారత్ కి రోడ్ పోషిస్తుంది, మనం చేసింది. అండ్ మనం దాంట్లో ఇనిషియేషన్ తీసుకున్నాము. మోదీ గారు ఇటలీకి జార్జియా మెలోని కలిసిన, గ్రీస్ లోకి వెళ్ళిన, ఇజ్రాయెల్ తో సంబంధాలు నెరిపిన. ఇప్పుడు మొన్న ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడిన దాంట్లో కూడా ఈ కారిడార్ ప్రస్తావన ఉంది. అండ్ డొనాల్డ్ ట్రంప్ ని పోయిన సంవత్సరం ఆయన రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి ఆయన కలిసినప్పుడు అప్పుడు కూడా ఈ కారిడార్ ప్రస్తావన వచ్చింది. యాక్చువల్లీ ఎక్కువగా దీని గురించి ఎవరికి డిస్కషన్ లోకి రాలేదు, కానీ ఇది చాలా కీలకమైనది. కానీ సంవత్సరం నుంచి మనం అబ్జర్వ్ చేస్తే, సంవత్సరం ఏంటి, 2 సంవత్సరాల నుంచి కూడా, హమాస్ అటాక్ జరిగినప్పటి నుంచి కూడా, పాలస్తీనా ఆ వార్ సిచ్యువేషన్ ఉన్నప్పటి నుంచి గాజాలో, సో కొంచెం ఇది మందకొడిగా సాగుతోంది. అండ్ ఈ కారిడార్ కోసమే సౌదీ అరేబియా అండ్ UAE తోటి ఇజ్రాయెల్ ఒప్పందం చేసుకుంది. అబ్రహామిక్ అకార్డ్ వచ్చింది. సౌదీ అరేబియా కూడా ఇజ్రాయెల్ తో కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, అండర్స్టాండింగ్ లోకి వచ్చింది. సో I2U2 అని మనం ఒక కూటమి కూడా చేసుకున్నాం. I2U2 అంటే ఇజ్రాయెల్, ఇండియా, USA, UAE. I2U2 కూటమి కూడా వచ్చింది. ఇవన్నీ ఎందుకు వచ్చాయని అంటే కనుక నేను చెప్తున్నటువంటి ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ కోసమే. ఈ కారిడార్ కనుక వస్తే సుమారు ఇప్పుడు ప్రపంచ వాణిజ్యం, ముఖ్యంగా యూరోప్ నుంచి జరుగుతున్నటువంటి వాణిజ్యానికి సంబంధించి 40% మేర సమయాన్ని ఆదా చేసుకోవచ్చు, 30% లాజిస్టికల్ ఎక్స్పెన్సెస్ ని ఆదా చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అని. సో దానికోసం వచ్చిన ఈ కారిడార్ ఏంటి అంటే, మీరు చూస్తే ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి ముంద్రా పోర్ట్, గుజరాత్ లో ఉన్నటువంటి ముంద్రా పోర్ట్, ముంబైలో ఉన్నటువంటి పోర్ట్, ఈ 2 కీలకమైన పోర్ట్స్. ఈ కీలకమైన పోర్ట్స్ నుంచి ఇక్కడికి, అంటే అరేబియన్ సీలో మనం షిప్మెంట్ ఇక్కడ వరకు వస్తుంది. దీన్ని ఏమంటారంటే ఈస్టర్న్ కారిడార్ అంటారు. ఈ పర్టికులర్ కారిడార్ లో 2 వ్యవస్థలు పెట్టారు, ఈస్టర్న్ కారిడార్ అండ్ నార్థర్న్ కారిడార్ అని, వెస్టర్న్ కారిడార్ అని. ఈస్టర్న్ కారిడార్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి షిప్మెంట్ లో రావడము. అండ్ ఇందులో ఒమన్, మీరు గుర్తుంటే మోదీ గారు లాస్ట్ కొన్ని నెలల క్రితం ఒమన్కి వెళ్ళారు. ఒమన్కి వెళ్ళి ఒమన్ లో ఒప్పందం చేసుకున్నారు.
ఒమన్ చాలా కీలకమైన పాత్ర పోషించబోతోంది రాబోయే రోజుల్లో. ఒమన్ ని ఈ కారిడార్ లో ఇన్వాల్వ్ చేయడం కోసమే ఒమన్కి వెళ్ళారు ఆయన, మోదీ గారు. అండ్ యుఏఈ నుంచి యుఏఈ అధ్యక్షుడు, యుఏఈ క్రౌన్ ప్రిన్స్ MBZ మన మొహమ్మద్ బిన్ జాయద్ భారతదేశానికి ఒక 2 గంటల కోసం వచ్చారు. సో ఎందుకంటే ఇవన్నీ పెద్ద బిగ్ గేమ్ లో భాగంగా మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవి. సో MBZ ఇక్కడ యుఏఈ దేశం ఉంటది, ఈ బ్లూ కలర్ లో ఉన్నది యుఏఈ, అండ్ ఒమన్ ఇక్కడ రెడ్ కలర్ లో ఉంది, అండ్ సౌదీ అరేబియా. సో ఒమన్, యుఏఈ, సౌదీ అరేబియా తోటి ఇక్కడ వరకు ఇజ్రాయెల్ వరకు, జార్డాన్, ఇజ్రాయెల్, ఈ 4 దేశాల పాత్రతోటి, అంటే ఒమన్, యుఏఈ, సౌదీ అరేబియా, జార్డాన్, ఇజ్రాయెల్, ఈ 4 దేశాలు కలిసి ఇజ్రాయెల్ లో హైఫా పోర్టుకు వస్తాం. ఇక్కడ ఉన్నటువంటి హైఫా పోర్టుకి వరకు ఒక కారిడార్. ఈ హైఫా పోర్టు నుంచి ఈ మధ్యధరా సముద్రం నుంచి ఇటు గ్రీస్ కి అండ్ ఇటలీకి మనం వాణిజ్యం నెరపడానికి కావాల్సినటువంటి కారిడార్ నిర్మించుకోబోతున్నాం. రైట్. సో ఇక్కడికి వచ్చింది అని అంటే ఆల్మోస్ట్ యూరోపియన్ కంట్రీస్ అన్నింటికి యాక్సెస్ వస్తుంది. సో యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి ట్రేడ్ ఇక్కడికి ఇటలీ కానీ గ్రీస్ కానీ వచ్చి, గ్రీస్ నుంచి ఇజ్రాయెల్కి వచ్చి, ఇజ్రాయెల్ నుంచి సౌదీ అరేబియా అండ్ యుఏఈ, ఒమన్, ఈ దేశాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఒక రైల్ నెట్వర్క్, రోడ్డు మార్గము, రైల్ నెట్వర్క్, అదేవిధంగా కేబుల్ నెట్వర్క్. రైల్ నెట్వర్క్ ఎట్లాగంటే హౌ దే ఆర్ ప్లానింగ్. సో చాలా అంటే దీనికి అన్ని దేశాల భాగస్వామ్యం ఉంది. అంటే ఏ దేశం ఏం చేయాలి అనే దానికి కూడా ఒక పర్టికులర్ ఫ్రేమ్వర్క్ బిల్డ్ అవుతోంది. ఇంకా పూర్తిగా ఫ్రేమ్వర్క్ రాలేదు, ఫ్రేమ్వర్క్ బిల్డ్ అవుతుంది. అదే టైంలో హమాస్ అటాక్ చేయడము ఇవన్నీ ఉన్నాయి. సో దీంతో అది జరగలేదు. అండ్ ఇప్పుడు ఇందులో ఎవరు అబ్జెక్ట్ చేస్తున్నారు అని అంటే దీన్ని టర్కీ అబ్జెక్ట్ చేస్తోంది. ఇక్కడ ఉంటుంది టర్కీ, ఇది అబ్జెక్ట్ చేస్తోంది. అండ్ ఇంకోటి సైప్రస్. ఇప్పుడు సైప్రస్, ఇజ్రాయెల్, ఇవన్నీ కూడా వీటి దేశాలన్నీ కలిసి మనం ఒక ట్రేడ్ ని నడిపే ప్రయత్నం చేస్తూ ఉంటే వీటిని అడ్డుకోవడానికి శక్తులు కొన్ని పనిచేస్తూ ఉంటాయి. టర్కీకి ఉన్న ఇబ్బంది ఏంటి? టర్కీ ఏంటంటే యాక్చువల్లీ నేను యూరోప్ కి మాదే మెయిన్ పాయింట్ కావాలి కానీ, యూరోప్ కి వెళ్ళాలి అన్నా రావాలి అన్నా మాదే ఫస్ట్ పాయింట్ కావాలి కానీ ఇంకొక రూట్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. తుర్కీ, మరి మీకు తెలుసు తుర్కీకి సంబంధించి ఎర్డోగాన్ తనే ఖలీఫ్ అని అంటాడు. అంటే ఇస్లామిక్ దేశాలన్నింటికి నేనే రాజుని, నేనే ఖలీఫ్ని అని ఆయన ఆలోచన. సో తుర్కీయే. అండ్ అందుకే ఇప్పుడు ఇక్కడ ఇంకో లాజిక్ ఏంటంటే ఈ మధ్య కాలంలోనే ఈ జరుగుతున్నటువంటి పరిణామాల మధ్యనే 3 అంశాలు ఇప్పుడు వచ్చాయి. ఒకటి, నెంబర్ 1, తుర్కీయే, సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ కలిసి ఒక డిఫెన్స్ డీల్ చేసుకున్నాయి. ఇస్లామిక్ నేటో అంటున్నారు వాళ్ళు. ఇస్లామిక్ నేటో. ఓకే. సో సౌదీ అరేబియాకి యుఏఈకి కొంత పడట్లేదు ఈ మధ్య. సడన్ గా 1 year నుంచి ఎక్కువైంది. అది యమన్లో తేడా పడింది. సో సౌదీ అరేబియా, యుఏఈకి మధ్య కొంచెం ఇబ్బంది వచ్చింది. దానికి తోడు ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం జరగడంతో ఈ ఓవరాల్ ఈ ట్రేడ్ కి సంబంధించినటువంటి ఎకనామిక్ కారిడార్ ఏదైతుందో ఇది కొంతకాలం పాటు ఆగే అవకాశం కనబడుతోంది. సో ఈ కారిడార్ కనుక జరిగితే భారత్ కి, యూరప్ కి మధ్య కనెక్టివిటీ బిల్డ్ అయ్యి ఉండేది. దేశాలు కనెక్టివిటీ పాయింట్స్ గా ఉంటాయి. ఇవి బేసికలీ సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే కూడా ఇప్పుడు మనము ట్రేడ్ ఎలా జరుగుతుందండి, ఈ సూయిజ్ కెనాల్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్లా వెళ్తుంది. లేదంటే ఇప్పుడు గల్ఫ్ నుంచి వచ్చేది ఓకే, ఇది పక్కన పెడదాం, ఫస్ట్ ఇక్కడ నుంచి వచ్చేది ఉంది కదా, ఇదంతా కట్ కావాలంటే మనం డైరెక్ట్ ఇలా వెళ్ళొచ్చు. ఒమాన్ టు సౌదీ అండ్ సౌదీ టు ఇజ్రాయెల్. రైట్. సో ఈజీగా వెళ్ళగలిగే రూట్ అన్నమాట ఇది. అండ్ ఇంకోటి యూరప్ దేశాలకి మన ఇండియాని కనెక్ట్ చేసేటువంటి రూట్ ఇది. సో భారత్ ఏం చేస్తుంది, ఇందులో టైం కలిసి వస్తుంది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. అండ్ భారత్ ఏం చేస్తుంది అంటే, భారత్ యాక్చువల్లీ ఇప్పుడు మనము యూరోపియన్ దేశాలని లేకపోతే ఈ గల్ఫ్ కంట్రీస్ ని అన్నిటినీ ఒప్పించేటువంటి ఒక పెద్దన్న పాత్ర నరేంద్ర మోదీ గారు పోషిస్తున్నారు. మోదీ గారే ఇప్పుడు సౌదీ అరేబియాతోని, ఒమన్ తోటి, యుఏఈ తోటి వీళ్ళందరితోటి మాట్లాడుతున్నది. MBS, సౌదీ అరేబియాకి సంబంధించి MBS కావచ్చు. ఇప్పుడు కొంచెం సౌదీ అరేబియా మళ్ళీ ఆ తుర్కీ, ఆ సున్నీ ఇస్లామిక్ సంబంధించినటువంటి అంశాల్లోకి వెళుతోంది. కానీ అదర్వైజ్ సౌదీ అరేబియాని కానీ, యుఏఈని కానీ, ఒమన్ ని కానీ, అండ్ జార్డాన్ ని, ఇజ్రాయెల్ ని, ఇట్లాంటి అన్ని దేశాలని ఒప్పించగలిగేటువంటి వ్యక్తిగా ఇప్పుడు నరేంద్ర మోదీ గారికి పేరుంది. అండ్ యూరప్ కి సంబంధించినటువంటి దేశాలు ఇప్పుడు మనం ఆల్రెడీ యూరోపియన్ యూనియన్ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. అండ్ ఇటలీ, ఫ్రాన్స్, ఈ 2 దేశాలు మనకు పూర్తి అనుకూలంగా ఉన్నాయి. ఫ్రాన్స్ తో డిఫెన్స్ నడుస్తోంది. ఇటలీ జార్జియా మెలోని అయితే అసలు పూర్తిగా డిఫెన్స్ కి సంబంధించి డీల్స్ చేసుకోవడానికి ఆమె ఉవ్విళ్ళూరుతున్నారు. ఓకే, జార్జియా మెలోని. అండ్ గ్రీస్ తో సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకో గొడవ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ ఒక చిన్న లాజిక్ మనం చూసుకోవాలి. యాక్చువల్లీ మొదటి నుంచి కూడా తుర్కీకి, గ్రీస్ కి పడదు.
చాలా రోజుల నుంచి. ఈ తుర్కీకి గ్రీస్ కి ప్రాబ్లం ఉన్నప్పుడు మనం గ్రీస్ కి పూర్తి సపోర్ట్ చేస్తున్నాం, బికాస్ తుర్కీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ మొన్న మధ్యన ఎవరికీ తెలియదు, లాస్ట్ మనం కరెక్ట్ గా ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత కొంతకాలానికే మన వార్ షిప్స్ మెడిటేరియన్ సీలోకి వెళ్ళాయి. అండ్ సైప్రస్ ఈ ప్రాంతాల్లో మనం ఉన్నాం. మన వార్షిప్స్ ని మన అరేబియన్ ఓషియన్, ఇండియన్ ఓషియన్ కాకుండా బయటకు పంపించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఏవో మిలిటరీ ఎక్సర్సైజ్ ఉంటేనే మనం పంపిస్తాం, బట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏం లేకున్నా కూడా మనం ఇక్కడికి పెట్టి పంపించాం. అంటే అర్థం ఏంటంటే మనం వీఆర్ అబ్జర్వింగ్ అండ్ వీఆర్ గోయింగ్ టు కంట్రోల్ దిస్ రీజియన్ బై ద హెల్ప్ ఆఫ్ దీస్ కంట్రీస్ అనేది మనం ఇస్తున్న మెసేజ్. సో అంటే చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరుగుతుంది లాస్ట్ 10 సంవత్సరాల్లో. అయితే భారతదేశము ముఖ్యంగా మోదీ గారి సారథ్యంలో మనం బియాండ్ అవర్ లిమిటేషన్స్, బియాండ్ అవర్ డిఫెన్సివ్ ఆలోచనల నుంచి దాటి మనం ఆలోచిస్తున్నాం. అంటే ఫ్రేమ్స్ నుంచి బయటకు వచ్చి ఎగ్జాక్ట్లీ మనం ఏదో ఊరికే మాకు వాళ్ళతో సంబంధం లేదు, వీళ్ళతో సంబంధం లేదు, మా పాత్ర మేము చేసుకుంటాము, మాకు ఏదో కొన్ని డబ్బులు ఇస్తే చాలు, మాకు కొంచెం ట్రేడ్ ఇస్తే చాలు అనే పరిస్థితిలో మనం లేము. మనం డిక్టేట్ చేస్తున్నాం. మనం యాక్చువల్లీ నిజానికి ప్రపంచానికి కొన్ని ప్రపోజల్స్ ఇస్తున్నాం. మనం ప్రపంచానికి ఇలా చేస్తే బాగుంటుందని కొత్త కొత్త ఆలోచనల్ని క్రియేట్ చేస్తున్నాం. అది ప్రపంచ మానవాళికి ఉపయోగపడే విధంగా ఉండేటువంటి ఆలోచనల్ని మనం బిల్డ్ చేస్తూ నడుస్తున్నాం. సో ఇప్పుడు ఈ రోజు ఇరాన్ తో, ఇందాక మీరు అడిగిన ప్రశ్న, ఇరాన్ తో యుద్ధం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మేజర్ గా ఈ ఎకనామిక్ కారిడార్ ఆగిపోయే అవకాశం ఉంది. 2 చాబహార్ పోర్ట్ లో మనం డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఆ చాబహార్ పోర్ట్ కి సంబంధించినటువంటి విషయం ఒకటి ఉంది. సో అది ఏం జరుగుతుందో చూడాలి. సో చాబహార్ దాన్ని పెద్దగా మనం అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది అట్లా మందకొడిగా సాగుతూ ఉంది. అక్కడ ఎవరు వచ్చినా, ప్రభుత్వం వచ్చినా చాబహార్ ని వదిలేస్తారు, మనం ఏదో బయటకు పంపిస్తారనే పరిస్థితి కూడా ఏం లేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సో ఖమేనీ ఉన్నప్పుడే మన కంట్రోల్లోనే ఉంది ఆ ప్రాంతం. సో ఖమేనీ లేకుండా కూడా మన కంట్రోల్లో ఉంటది. రైట్ సార్, థ్యాంక్ యూ సాయి గారు. సో చూసాం కదా భారత్ మీద ఈ అమెరికా ఇరాన్ యుద్ధం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, అండ్ మన ముందున్న ప్రత్యామ్నాయాలు ఏంటి. ఇంతకుముందు ఇప్పటివరకు ఎవరు డిస్కస్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ తెలుగు మీడియాలో ఈ పాయింట్ 2023 సమ్మిట్కి సంబంధించి మనం చేసిన ప్రపోజల్ ఎలాగా ముంబై నుంచి మనం కనుక చూస్తే ఇటు ఫస్ట్ ఒమన్కి నేరుగా, ఒమన్ నుంచి సౌదీ అరేబియా, సౌదీ, యుఏఈ, నెక్స్ట్ ఇజ్రాయెల్, అక్కడి నుంచి యూరోప్ కనెక్టివిటీ, ఇటువంటి ఒక ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్, ఇది కార్యరూపం దాల్చాలంటే ఇవాళ ఈ అమెరికా ఇరాన్ యుద్ధం మళ్ళీ ఒక ప్రతిష్టంభనకి దారితీసే విధంగా ఉంది. ఇప్పటికే స్లో డౌన్ అయింది, మరి కొంతకాలం అది ఆ ప్రతిష్టంభన కొనసాగే సూచన కనిపిస్తుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ముందర యుద్ధానికి సంబంధించిన ఒక ఫైనల్ అవుట్కమ్, ఇరాన్లో ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం, పప్పెట్ గవర్నమెంట్ అయినా సరే ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం అనేది అనివార్యంగా మన ముందున్న పరిస్థితి. అది కనుక అయితే నెక్స్ట్ మరి మన ప్రధానమంత్రి ఇంత ఎక్సర్సైజ్ చేసిన ప్రధానమంత్రి ఇరాన్ ప్రభుత్వాన్ని కూడా కన్విన్స్ చేయగలరు. ఆల్రెడీ సౌదీ అరేబియా కానీ లేకపోతే యుఏఈ కానీ వాళ్ళు నేరుగా వచ్చారు, మాట్లాడారు. మన కపుల్ ఆఫ్ అవర్స్ ఆయన యుఏఈ ఆయన వచ్చి కూర్చొని వెళ్ళారు. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటే దీనికి సంబంధించిన ప్రతిపాదన మీద ముందుకెళ్ళడం జరుగుతుంది అనేది మనకు కనిపిస్తుంది. సో ఇది కార్యరూపం దాల్చాలని మనం అందరం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.